ఇంకా మీనరాశి మీన లగ్నం ఈ యొక్క క్రోధినామ సంవత్సర ఫలితాలు తీసుకున్నట్లయితే పూర్వభాద్ర నక్షత్రం ఒకటి, పూర్వభాద్ర నక్షత్రాలు ఒకటి, ఉత్తరాభాద్ర 4, రేవతి 4 నక్షత్రాలు కలిపి మనకు ఈ యొక్క మీనరాశి కిందకి వర్తిస్తుంది. మీనరాశి వారికి మీ రాశిపతి దశమాధిపతి అయినటువంటి బృహస్పతి ఇన్ని రోజులు రెండో హౌస్ అయినటువంటి ఈ యొక్క మేషంలో ఉన్నారు. చక్కని ఫలితాలను ఇచ్చారు. కానీ అక్టోబర్ 31 వరకు రాహువుతో కలిసి ఉండి గురుచండ యోగంతో కొంత ఇబ్బంది పెట్టారు. ఈ యొక్క అక్టోబర్ 31 నుంచి ఈయన మరలా మీనరాశిలోకి వచ్చి మరలా టెన్షన్ పెట్టారు. అక్కడ ఉన్న టెన్షన్, ఇక్కడ ఉన్న టెన్షన్, మొత్తానికి టెన్షన్ ఇచ్చాడు. కాకపోతే మీనరాశి అధిపతి దశమాధిపతి అయినటువంటి బృహస్పతి గురుచండాలమైనప్పటికి కూడాను ఈ యొక్క మే 1 వరకు మంచి ఫలితాలనే ఇస్తాడు. రాహు వెళ్ళిపోయాడు కాబట్టి 2023 అక్టోబర్ 31న అప్పటి నుంచి బాగానే మంచి పాజిటివ్ ఇచ్చాడు. ఇప్పుడు మే 1కి ఈయన మరలా మీకు తృతీయ హౌస్ అయినటువంటి వృషభ రాశి సంచారం చేయనున్నారు. ఆ టైంలో మీకు ఏదైనా చిన్న చిన్న ఆఫీసులు పెట్టుకోవాలనుకున్న వారికి, వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్న వారికి, విద్యార్థులు ఏదైనా మంచి ఎగ్జామ్స్ అటెండ్ చేసి ఉత్తీర్ణులై మంచి వాళ్ళు ఎన్నుకున్నటువంటి వృత్తిలోకి వెళ్ళాలంటే జాబ్ పరంగా ఇది సరైన సమయం కాదు. ఎవరు ఉన్న వృత్తిలో వాళ్ళు ఉండండి. ఈ సంవత్సరము శని న్యూమరాలజీ ప్రకారము ఉన్నది పోగొట్టుకుంటే కొత్తది రావడం చాలా కష్టం. కాందాయ ఫలాలలో చెప్తాను మీకు. ఈ ఫలితం అన్నది ఎలా ఉంటుందంటే ఎక్కడి వాళ్ళు ఎవరి దేశానికి వాళ్ళు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీరు అమెరికాని చూస్తున్నారు, బయట నుంచి వచ్చే వాళ్ళని ఆల్మోస్ట్ వాళ్ళు తగిలేస్తున్నారు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు హై నాలెడ్జ్తో వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళకు రెసిషన్ అవుతుంది. వీళ్ళ నాలెడ్జ్ వాళ్ళని కాంపిటీషన్ రీచ్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం ఆఫీసెస్లో రోబోలు ఇలాంటివి పెట్టి టెక్నాలజీని వాడి పనులు చేయించుకునే సిస్టమ్ మొదలవుతుంది ఈ సంవత్సరం. దాని మూలకంగా ఏమవుతుందంటే మీ జాబ్స్ ఊడ్సింగ్ వెళ్ళిపోతాయి. కాబట్టి దైవనామానికి మనము దగ్గరగా ఉండాలి. ఫైనాన్షియల్గా చాలా వీక్ అయిపోతుంది ప్రపంచం మొత్తం కూడా. ఈ పీరియడ్లో ఫైనాన్స్ను మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. బృహస్పతి మీకు తృతీయంలో ఉండి మీ యొక్క 9th హౌస్ను చూస్తున్నారు. దీని మూలకంగా ఆయన తృతీయంలో ఉన్నప్పటికీ 9th హౌస్ ఉన్నప్పటికీ కొంతలో కొంత బెటర్, ఉన్నదాన్ని ఉంచుకోగలిగితే బెటర్. ఏదో వస్తుంది ఇక్కడ డైజెషన్ అవ్వట్లేదు, అక్కడైతే కొంత రిలాక్స్ అవుతాం, ఇట్లాంటి కళలు అయితే వద్దండి. ఈ సంవత్సరం హ్యాపీగా ఉన్నది చేసుకుంటూ కూర్చోండి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ మనం ఏదైనా ప్రమోషన్ లేదా బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా వస్తుందంటే దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఒకటి ఎంచుకొని చదవండి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం దైవనామస్మరణకు దగ్గరగా ఉండండి. ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రతి మనిషికి కోపతత్వం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క ఉద్యోగస్తులకి యాజమాన్యానికి గొడవలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం అంత ఫ్లెక్సిబుల్గా లేదు ప్రపంచానికి. కాబట్టి హెల్త్ సమస్యలు ఎక్కువగానే ఉంటాయి, ఫైనాన్షియల్ సమస్యలు ఎక్కువగానే ఉంటాయి. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవటానికి ఉన్నది పోకుండా ఉన్న దాంట్లోనే షేర్ చేసుకుంటూ అడిషనల్గా ఇన్కమ్కి ఏదైనా ట్రై చేయండి. మీనరాశి వాళ్ళు అడిషనల్ ఇన్కమ్ అంటే మీకున్నటువంటి విజ్ఞానంతో ఒక పైసా కూడా ఇన్వెస్ట్ చేయకుండా చేసే వర్క్స్ ఏవైనా ఉంటే మీ టాలెంట్ని మీరు ప్రూఫ్ చేసుకొని అప్లై చేశారంటే ఈ సంవత్సరం మీరు బయటపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే దత్తాత్రేయ స్వామి స్తోత్రాన్ని పఠనం చేయండి. ఇక మీరు ఆచరించవలసినటువంటి ముద్రలు ఇవన్నీ తీసుకున్నట్లయితే మనకి బృహస్పతికి ఇచ్చుకోవాలి బలాన్ని. ఈయన మీ పంచమ క్షేత్రాన్ని
చూస్తున్నాడు. ఏ వీక్షణ ద్వారా? ఇక్కడ వీక్షణ లేదు. మీ యొక్క తృతీయ స్థానాన్ని, మీ యొక్క పంచమ క్షేత్రమైనటువంటి కర్కాటక రాశికి ఉచ్చస్థేత్రం ఈయన క్షేత్రాన్ని చూడట్లేదు. అలాగే కన్యా రాశిని చూస్తారు మే 1 నుంచి. అంటే మీకు సప్తమ క్షేత్రం. అప్పటి నుంచి మీకు సొసైటీలో కొంత గ్రోత్ వస్తుంది. ఇంట్లో జీవిత భాగస్వామికి మీకు చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ ఈ యొక్క బృహస్పతి వీక్షణ ద్వారా కంట్రోల్ అవుతాయి. మరలా అప్పటి నుంచి కొంచెం ఇంకా మీరు ఫేస్ చూడగలరు, డబ్బుని చేతితో పట్టుకొని చూడగలరు. అలాగే ఈ బృహస్పతి మరలా మీకు సప్తమ వీక్షణ ద్వారా మీరు ఏ స్థానాన్ని, అప్పుడు మరలా మీరు కొన్ని ట్రిప్స్ పడే అవకాశం ఉంది జాబ్స్ గురించి. అక్కడ సక్సెస్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. తర్వాత నా భాగ్య వీక్షణ ద్వారా మీ యొక్క మకర రాశిని చూసేది, అంటే మీ లాభస్థానాన్ని. ఇట్లా అంటే మీనరాశి అధిపతి బృహస్పతి మీ శక్తియుక్తులా మీరు శ్రమ పెట్టి ఎర్నింగ్ స్థితిని మీరు పెంచుకుంటారు, గ్రోత్ పెంచుకుంటారు. మీ కష్టే ఫలి ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు కూడాను. అందులో కూడా చూడండి, ఇన్ని రాసులకు ఫైనాన్స్ చెప్పాను కదా, కొన్ని రాసులకు ఎంత ఎఫర్ట్ చేసినా అది స్టేబుల్గా స్టోర్ చేసుకొని సమయం వచ్చినప్పుడు మీరు అప్లై చేయాలి. ఈ మీనరాశికి మాత్రం ఈ పీరియడ్ ద్వారా ఇలా ఉంది. ఇది ఈ రాశికి సంబంధించినటువంటి గోచార స్థితి, ఫైనాన్షియల్ గోచార స్థితి. ఇంకా మీరు వేయవలసినటువంటి ముద్ర ప్రాణముద్ర. ఈ ప్రాణముద్రలో కూర్చొని చక్కగా మీరు ఇలా కూర్చొని ఓం శ్రీ బృహస్పతిని నమః అని ఒక 17 సార్లు స్మరించండి, 16 సార్లు స్మరించండి. తద్మూలకంగా మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాయుముద్ర. ఈ వాయుముద్రలో కూర్చొని చక్కగా మీరు ఓం శ్రీ బృహస్పతిని నమః అనండి. అలాగే గురుముద్ర, ఈ యొక్క వేలు చక్కగా మడిచి మూలంలో పెట్టాలి. మూలంలో పెట్టినప్పుడు చక్కగా ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే హృదయ స్థానానికి బృహస్పతి ప్లానెట్ అక్కడ ఆ స్థానంలో ఉంటాడు కాబట్టి మీరు ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి. ఎడమ ముక్కుతో శ్వాస తీసుకోవాలి. లెఫ్ట్ క్లోజ్ ఇట్, రైట్ ఓపెన్, రిలీజ్. మీ యొక్క బ్రీత్ని రిలీజ్ చేయండి. ఇన్హేల్ రైట్, క్లోజ్ రైట్, ఎక్సైల్ లెఫ్ట్, లీవ్ ఇట్. ఈ ప్రాణాయామం ఒక 5 నిమిషాలు చేసినట్లయితే మీకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకుంటే మీ లగ్నం, రాశి, దశ, అంతర్దశలను అనుసరించి మీకు ఇప్పుడు నేను చెప్పిన ముద్ర వేరే ముద్ర డైవర్ట్ అవుతుంది. జపహోమ తపాదులు చేసుకోవడం మూలంగా మన కర్మ కోసం మనం ఏదైతే గత జన్మల నుంచి వచ్చిందో అదంతా జపహోమ తపాదుల ద్వారా, హవిస్సు ద్వారా దేవునికి ఆహారం వెళ్ళినప్పుడు వాళ్ళు ఫైట్ చేయాలంటే మన ఉన్నటువంటి పీడా దోషాలతోటి చక్కగా వాళ్ళకి హవిస్సు అందాలి. ఆహారం హవిస్సుగా స్వీకరిస్తారు. ఆ శక్తితోటి వాళ్ళు మనకు ఫైట్ చేసి మంచినిచ్చే అవకాశం కనపరుస్తుంది. కాబట్టి చక్కగా ఈ ప్రాణాయామం చేయండి, ఈ ముద్రలు చేసుకోండి. చక్కగా మీ జీవితాన్ని మీరు సవ్యంగా మార్చుకోగలరని సెలవు.